కాంగ్రెస్ సర్కారు చెప్పేది కొండంత చేసేది గోరంత మాటలే తప్ప చేతులు లేని రేవంత్ సర్కార్ తాజాగా ధాన్యం కొనుగోళ్లపై గొప్పలు ప్రచారం చేసుకుంటోంది 72 లక్షల టన్నులు కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో కొట్టామని గొప్పలు చెప్తోంది మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నదానికంటే ఇది తక్కువేనని వాస్తవాలు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి కొన్నది తక్కువ ప్రచారం ఎక్కువ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటున్న గొప్పల తీరు ఇలాగే ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రభుత్వ పెద్దలు మంత్రులు గొప్పలు చెప్తున్నారు కానీ ధాన్యం కొనుగోళ్లపై వాస్తవ లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ముందు యాసంగి సీజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధికంగా 92.39 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే తర్వాత కాంగ్రెస్ సర్కార్ 72 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది మరి రేవంత్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నట్టు ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి యాసంగిలో 137 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది ఇందులో సుమారు 80 నుంచి 85 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తొలుత అంచనా వేసింది కానీ కొనుగోలు లక్ష్యాన్ని పౌర సరఫరాల సంస్థ 70.13 లక్షల టన్నులకు తగ్గించింది ఇప్పుడు 72 లక్షల టన్నులు కొనుగోలు చేసి లక్ష్యానికి మించి కొనుగోలు చేశామంటూ ప్రకటించుకుంటోంది వాస్తవానికి ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు అంశంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అకాల వర్షాలు సర్కార్ నిర్లక్ష్యంతో నష్టపోయారు సర్కార్పై ఆశలు సన్నగిల్లి కొందరు రైతులు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించేందుకు కావాలనే నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వినిపించాయి సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటే 80 లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చేదని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం రైతుల నుంచి పుట్ల కొద్ది వడ్లు కొనుగోలు చేసింది 2018-19లో రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేవలం 37.05 లక్షల టన్నులు మాత్రమే కానీ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొనుగోళ్లను భారీగా పెంచి 92.39 లక్షల టన్నులు కొంది 2023-24లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల సమయానికి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది ఈ ఏడాది కొనుగోళ్లు మందగించాయి నిరుడు యాసంగిలో 47.97 లక్షల టన్నులకే పరిమితమైంది ఈ యాసంగిలో 72 లక్షల టన్నులు కొనుగోలు చేసింది అయితే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్ నిరుడు యాసంగిలో కొనుగోళ్లు భారీగా ఎందుకు తగ్గాయో సమాధానం చెప్పాలని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు